రియల్ ఎస్టేట్ రంగంలో ఒకటి ప్రీ లాంచ్ ఆఫర్ అని బాగా వినిపిస్తుంది. అంటే లాంచింగ్‌కి ముందే ఆఫర్ ఇచ్చేదేమో మేబీ. ఆ ఆఫర్ విని దాని గురించి దానిపైన ఆశపడి చాలామంది కస్టమర్లు మోసపోతుంటారు. అసలేంటి దీనికి విముక్తి ఏంటి? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అమ్మా. నువ్వు $1 వచ్చిన మిలియన్ క్వెషన్. బిలియన్ డాలర్, మిలియన్ డాలర్ ఎందుకంటే దాని గురించి కరెక్ట్‌గా మాట్లాడితే బిల్డర్స్ నన్ను తిట్టుకుంటారు. ఆహా! ఏం కాదు సార్ చెప్పండి. అంటే ప్రజలు కూడా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా! మేము ఆలోచిస్తాం కానీ వాళ్ళు ఇరువైపులా ఆలోచించరు. ఫోన్లు వస్తుంటాయి నాకు. ఇరువైపులా న్యాయం చేయాలి సార్ మీరు. వాళ్ళు తిట్టుకుంటారని మీరు కొంచెం జనరల్‌గా డేర్ చేసి ఒక బిల్డర్ ప్రాజెక్ట్ చేయాలంటే ల్యాండ్ కొనుక్కొని చేయొచ్చు. అంటే ల్యాండ్ కొనుక్కొని బికమ్స్ ది ఓనర్. రెండోది జాయింట్ వెంచర్ తీసుకోవచ్చు. అంటే మీది ల్యాండ్ నేను డెవలప్ చేస్తాను. ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తారు, కన్స్ట్రక్షన్ నేను ఇన్వెస్ట్ చేస్తాను. వచ్చింది పంచుకుందాం 50-50 40 ఏదో ఒక రేషియో. మూడోది మార్కెటింగ్ చేస్తాం. అంటే మనం డబ్బులు పెట్టాం, మీరే ఓనరు, మీరే డెవలప్ చేశారు, మీ ప్రోడక్ట్ని మీరు అమ్ముకోలేకపోతున్నారు. బికాజ్ బీయింగ్ ఏ లేడీ యూ కెనాట్ గో ఇన్ టు ది మార్కెట్, యూ డోంట్ హ్యావ్ మార్కెట్. ల్యాండ్ ఎప్పుడు తాతలు కొని ఇచ్చినప్పుడు వచ్చేసింది కాబట్టి అది ఫ్రీగా ₹10 ₹1,00,000 అయిపోయింది, లేదా ₹1,00,000 ₹1,00,00,000 అయిపోయింది. సో 3 కేసుల్లో మార్కెటింగ్ జరుగుతుంది. అయితే ఈ ప్రీ లాంచ్ అనేది ఎక్కడ వస్తుందంటే బిల్డర్కి ఓన్ ల్యాండ్ ఉండకపోవచ్చు. ఓన్ ల్యాండ్ లేనప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని ఒక డేట్స్ ఇస్తారు. ఈ 1 ఇయర్లో మీకు ఈ 100 కోట్లు ఇస్తాను. ఆ 100 కోట్ల ప్రాజెక్ట్కి వస్తే ఈయన 200 కోట్లు చేస్తాడు. అది వేరు, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఈ 100 కోట్లు మీకు ఇవ్వాలి కాబట్టి మేము మొదట్లో ఒక 5 కోట్లు 10 కోట్లు 5-10% అడ్వాన్స్ ఇస్తాం. ఇచ్చేసి బ్యాలెన్స్ ఎవ్రీ 2 మంత్స్కి ఎంత ఇస్తాను, ఎవ్రీ 3 ఏదో మన అడ్జస్ట్మెంట్ టర్మ్స్ రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, బిల్డర్ మీరు జీపీ ఇచ్చేస్తారు, బిల్డర్కి ఏజీపీ అని రిజిస్టర్ చేస్తారు. తర్వాత ఈయన డెవలప్ చేసుకొని ఈయన అమ్ముకోవడం మొదలు పెడతాడు. ఇక్కడ ఏమవుతుందంటే బిల్డర్కి కనుక డబ్బులు లేవు మీకు ఇవ్వడం, ఆయన దగ్గర ఓన్లీ 10 crores ఉంది, కానీ మీకు 100 కోట్లు ఇవ్వాలా, ఎలా చేస్తాడు? సో అప్పుడు ఏం చేస్తారంటే బయ్యర్స్ని ప్రీ లాంచ్, అంటే లాంచ్ అవ్వకముందే, పర్మిషన్ రాకముందే, డిటీసీపీ కానీ హెచ్ఎండి పర్మిషన్ ఉండదు, రేరా పర్మిషన్ ఉండదు, మార్కెటింగ్ మొదలు పెట్టేస్తాడు. విచ్ ఈస్ ఎగ్నెస్ట్ ది పాలసీ ఆఫ్ రేరా. రేరా ప్రకారం పర్మిషన్ లేకుండా మార్కెట్ చేస్తే జుర్మానా వేస్తాడు, జైల్లో పెట్టచ్చు, పెనాల్టీ వేయచ్చు, భారీగా వేస్తాడు. ప్రాజెక్ట్ వాల్యూ మీద ఇంత పర్సంటేజ్ అని వేస్తాడు. సో అది కానీ మన పబ్లిక్కే బిల్డర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఆయన ఏం చేస్తాడు, లాంచ్ ఒక 1 year తర్వాత ఉందనుకోండి, ₹10,000 అమ్ముతాడు అప్పుడు లాంచ్ అప్పుడు. ఇప్పుడు ఆయనకి డబ్బులు కావాలి కదా, ఆయన ప్రాఫిట్ 20-30% 40% ఉంటుంది లాభం, 30% ఈజీగా ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే 6,000కి 5,500కి ఇచ్చేస్తాడు 10,000 కాస్ట్ని. అప్పుడు ఏమవుతుంది, ₹1,00,000 మీకు 65 లక్షలకు వస్తుంది, 35 లక్షలు మీకు ప్రాఫిట్. కానీ అందులో ఏమి ఉండవు, పర్మిషన్ ఉండదు, రేరా ఉండదు, డిటీసీపీ ఉండదు, ఏముండదు. ల్యాండ్ అనేది ఇంకా తీసుకుంటాడు అడ్వాన్స్, ప్లాన్ గీయించేస్తాడు. తర్వాత ఇక్కడ ఈ ప్రీ లాంచ్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు చెప్తాం కస్టమర్కి. అడ్వాంటేజ్ ఏంటంటే నీకు నచ్చిన జాగాలో కొనుక్కోవచ్చు నువ్వు, ఎందుకంటే ఫస్ట్లో మీరే ఉంటారు కదా, లాస్ట్లో వెళ్తే అడుగుమడుగులు ఉంటాయి, వాస్తు లేని ప్లాట్స్, ఆ మూల ఈ చివర. రెండోది ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ దొరుకుతుంది. మూడోది ఏ వాస్తు కావాలంటే ఆ వాస్తు దొరుకుతుంది. ఎక్కువ ఆప్షన్స్, పార్క్ పక్కన క్లబ్ హౌస్, చాలా మంది క్లబ్ హౌస్, పార్కు, లేక్ వ్యూ అలా అవన్నీ దొరుకుతాయి. అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ అంటే బిల్డర్ ప్రాజెక్ట్ కడతాడో లేదో ఎవరికి తెలియదు, లీగల్గా డాక్యుమెంట్ ప్రాబ్లం ఉంటే పర్మిషన్ రావు, పర్మిషన్ అయితే కట్టలేడు. కట్టలేనప్పుడు ఏమవుతుంది, డబ్బులు మీరు 90% తీసుకుంటాడు మీ దగ్గర. ఈ 90% ఆయన 2 సంవత్సరాలు డెలివరీ ఇస్తాడు, పర్మిషన్ రాకపోతే 5 సంవత్సరాలు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రాజెక్టులు 10 సంవత్సరాల తర్వాత కూడా డెలివరీ కావట్లేదు. మరి మీ పరిస్థితి అంటే 90 లక్షలు పెట్టేశారు, 90 అంటే 90% పేమెంట్ పెట్టినట్టే మీరు. బికాజ్ ఆఫర్ ఇచ్చాడు కాబట్టి మీరు 60 లేకపోతే మీరు 90 లక్షలు కట్టినట్టే. సో అప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్ట్ డిలే అవుతున్న కొద్ది మీరేంటి, మీ కూతురు పెళ్ళికో లేకపోతే మనం రిటైర్ అయిన ఉండడం ఏదో ప్లాన్తో కొనుక్కుంటాం. 2 సంవత్సరాలు మీరు ప్లాన్ చేసుకుంటే ఆయన 10 సంవత్సరాల దాకా డెలివరీ చేయలేదు, మీ పరిస్థితి ఏంటి? యూఆర్ అండర్ సూప్. పడుకుంటే నిద్ర పట్టదు, తింటే అన్నం అరగదు. సో అన్నెసరీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, మీ పర్మిషన్ లేకుండా హౌస్ కొనేస్తారు, లీగల్గా రేరా లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు వచ్చే 3,500 డిస్కౌంట్ చూసుకున్నారు, కానీ మీ 6,500 గురించి మీరు ఆలోచించలే.
మనం ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగుతాం మనం. అవును. అవునా? సో అందుకని బయ్యర్స్ నేను చెప్పేది అంటే ప్లీజ్ డు నాట్ గో అండ్ బై ప్రీ లాంచ్ అంటిల్ అన్లెస్ దేర్ ఆర్ సమ్ గుడ్ బిల్డర్స్ ఆల్సో. నేను అందరూ బ్యాడ్ అని చెప్పను. బిల్డర్ తాలూకా హిస్టరీ ఎత్తుక్కోవాలి మీరు. బిల్డర్ తాలూకా హిస్టరీని రీసెర్చ్ చేయాలి మనం. మరి ఎప్పుడైనా టాపిక్ బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేయాలో మాట్లాడాం. ఒక బిల్డర్కి రెప్యుటేషన్ ఉండాలి మార్కెట్లో. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు, ఎంప్లాయీస్ శాలరీస్ ఎట్లా ఇస్తున్నారు, లీగల్గా కరెక్ట్ ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయా, అంతకుముందు ప్రాజెక్టులో కొన్ని కస్టమర్స్ ఒపీనియన్ ఏంటి, గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, సైట్ ఎట్లా ఉంది, సైట్ మెయింటైన్ చేస్తున్నారా, సైట్ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే బిల్డర్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అందులో కనీసం 10కి 8%, 80% మార్కులు రాకపోతే మీరు ముందుకు వెళ్ళకూడదు. ముందుకెళ్తే మీకే ఇబ్బంది. అంటే కంప్లీట్ చేయొచ్చు, కంప్లీట్ చేయబోదు. బిల్డర్ ఇంటెన్షన్ కరెక్టే, కానీ ఓనర్ దగ్గర డాక్యుమెంట్ పర్ఫెక్ట్ లేదు. ఆ చెక్కింగ్లో బయటకు వచ్చింది. అది వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ సరిగ్గా లేదనుకుంటే అప్రూవల్ రాదు, పర్మిషన్ రాదు, పర్మిషన్ అయితే రేరా రాదు. సో మీరు ప్రాజెక్ట్ కట్టలేరు మీరు. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మీకు. ప్రీ లాంచ్ అనేది 90% అవాయిడ్ చేయడం బెటరు. ఒక కాకనే కాదు కంపల్సరీ అంటే ఇవన్నీ చూసుకొని ఒక 80% అండ్ బిల్డర్ని డైరెక్ట్గా కలవండి మీరు. ఎవరైతే ఓనర్ ఆఫ్ ది ఫామ్ ఉన్నాడో జనరల్గా ఏజెంట్స్ కానీ సేల్స్ వాళ్ళు కానీ మిమ్మల్ని కలవనివ్వడు. మీరు సేల్స్ వాళ్ళ ద్వారా వెళ్ళండి, ఏజెంట్ ద్వారా వెళ్ళండి. బట్ మీరు ఒక 3-4 ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కొందాము అని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ తాలూకా ఓనర్ని కంపల్సరీ కలవాలి. కలిసి మాకు అరగంట మాట్లాడితే మనిషి తాలూకా యాటిట్యూడ్ చెప్తాడు, విజన్ ఏంటి, యాటిట్యూడ్. ఇప్పుడు మీ సువర్ణ మీడియా ఎందుకు పెట్టారని ఒక విజన్ ఉంది, మీ బ్రోచర్లో ఒక మిషన్ ఉంది. అలాంటి కనుక్కుంటే దానికి బట్టి కూడా మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఈ బిల్డర్ దగ్గర మనం కొనొచ్చా కొనకూడదా, ప్రైసింగ్ కరెక్ట్ ఉందా లేదా. అప్పుడు మీరు అన్నీ సహకరించండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరు అనుకున్న ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్లు అని. ఇప్పుడు కస్టమర్లు ఒక 5గురితో మాట్లాడారనుకోండి, 4 కొనొద్దంటే కొనకండి. ఇంకా 4లో 2 కొనొద్దని 3 కొనమంటే స్టిల్ యూ కెన్ గో హెడ్. సో ఇది జడ్జింగ్ మీ ప్రాపర్టీ మీద మీరు టైం స్పెండ్ చేయాలి. డోంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది బిల్డర్. లీగల్ ఒపీనియన్ ఉందా లేదా అది ఇంపార్టెంట్. లీగల్ ఒపీనియన్ మీ బిల్డర్ దగ్గర ఉన్నా మీరు తీసుకొని లీగల్ ఒపీనియన్ తెప్పించుకోండి. ఒక 5,000-10,000 అవుతుంది లీగల్, అంతకంటే ఎక్కువ అవ్వదు. ఓకే. సో ప్రీ లాంచ్ అనేది గుడ్ అండ్ బ్యాడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బ్యాడ్. సో ఎనీ బయర్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ హ్యావ్ టు బి వెరీ పర్టికులర్, అండర్స్టాండ్ ది బిల్డర్ ఇన్ డీటెయిల్, అండర్స్టాండ్ ది ప్రాజెక్ట్, అండర్స్టాండ్ ది లొకేషన్, అండర్స్టాండ్ ది నియర్ బై డెవలప్మెంట్స్. ఇవన్నీ చూసుకొని అప్పుడు కాల్ అండ్ టేక్ అడ్వైజ్ ఆఫ్ ప్రొఫెషనల్. నేను చాలా వీడియోలో చెప్పాను, ఇలాంటి వెళ్ళేటప్పుడు టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్ అండ్ పే హిమ్ సమ్ మనీ. ఆటోమేటిక్గా మీ 98% పర్ఫెక్ట్ ఉంటుంది. 2% కదా మీరు పే చేసేది, 1-2% పే చేస్తారు. సో 2% కూడా ఎప్పుడు ఇస్తారు, డీల్ అయిపోయి ఇస్తారు. డీల్ ప్రాపర్టీ అండి ముందే అయితే ఇవ్వరు. సో ముందు ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు ఆ 2% వద్ద 98% సేవ్ చేసుకుంటారు. సో ప్రీ లాంచ్ అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అట్ దిస్ స్టేజ్. చాలామంది చేతులు కాల్చుకున్నారు. చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకున్నా లాభం లేదు. ఎగ్జాక్ట్లీ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇవి చూసుకొని మీరు ముందుకెళ్ళాలి.